110 ట్రక్స్ అవుతుందో చూద్దాం. SPE పినాకిని ఎక్స్‌ప్రెస్ 2వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ట్రైన్ బ్లాగ్ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ ట్రైన్ బ్లాగు. నేనైతే విజయవాడ రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. ఈరోజు మనం ఎక్కబోయే ట్రైన్ అయితే పినాకిని ఎక్స్‌ప్రెస్ మాట. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు అయితే మనం ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు టైం చూసుకుంటే 5:20 అయింది. మన ట్రైన్ అయితే 6:10కి మాట. ఏ ప్లాట్ఫామ్ మీద ఉందైతే చూద్దాం. ఫస్ట్ స్టేషన్ బయట వ్యూ అయితే ఇది ఫుల్ ఉన్నారు జనం. 5:20 కూడా ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్దాం. ఫస్ట్ మన ట్రైన్ వచ్చిందో చూద్దాము. ఇది నా ఫస్ట్ బ్లాగ్ మాట, ట్రైన్ బ్లాగ్. ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిస్ప్లేలో కూడా ఉంది చూడడానికి కింద పినాకిని ఎక్స్‌ప్రెస్ 6:10కి. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే ట్రైన్ అయితే రాలేదు, వస్తాదిలో ఉంది. ఇప్పుడైతే చూద్దాం. మన ప్లాట్ఫామ్ చూసుకుంటే ఫుల్ బిజీగా ఉంది. జనం అయితే పినాకిని ఎక్స్‌ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు మనల్ని విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ తీసుకెళ్ళి పినాకిని ఎక్స్‌ప్రెస్ అయితే ఇప్పుడు వస్తుంది. టైం అయితే 5:48 అయింది. బాయ్ బాయ్ విజయవాడ, మళ్ళీ కలుద్దాం మనం అయితే. మార్నింగ్ విజయవాడ సిటీ తీసుకుని ఎంత ట్రాఫిక్గా ఉందో. మనకి పక్కనే కృష్ణా రివర్ కూడా ఉంది. ఈ వ్యూ కూడా చూసి ఎంజాయ్ చేసేద్దాం. కృష్ణా నదిలో పెద్ద వాటర్ అయితే ఏం లేదు, లైట్గా అలా ఉంది అంతే. మన కింద చూసుకుంటే మొత్తం మబ్బుల్లో ఉన్నట్టుంది చూడండి. వాటర్ పైన మొత్తం మబ్బులే. దుర్గిరాల స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడైతే మనకి స్టాపింగ్ లేదు. ట్రైన్ ఎందుకో స్లోగా అయితే వెళ్తుంది. మాటల్లోనే తెనాలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది మనకి. తెనాలి రైల్వే స్టేషన్ కూడా వచ్చి TEL. మన పినాకిని ట్రైన్ ఏ స్టేషన్లో అయినా 2 minutes స్టాపు. పక్కనే చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఆ పక్కన లూప్ లైన్లో అయితే ఒక గూడ్స్ ట్రైన్ కూడా ఇప్పుడు వచ్చింది. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్, అసలు ఖాళీ లేదు. ఉంది. స్టేషన్ నుంచి ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. పక్కనే గూడ్స్ ట్రైన్. ఇప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది అన్నమాట. బాయ్ బాయ్ నడప్ రోలు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి బాపట్ల. ట్రైన్ అయితే 25 minutes లేట్లో ఉంది. మనమైతే బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు బెందుకు అయితే మనం ఈరోజు చెన్నై వెళ్ళబోతున్నాము. మనం మొత్తం ఈ ట్రైన్లో 435 kilometers అయితే జర్నీ చేయబోతున్నాము. ఆల్రెడీ మనం ట్రైన్ ఎక్కి 1 hour 10 minutes అయితే అవుతుంది. మనం వాష్రూమ్ చూసుకుంటే వాష్రూమ్ కూడా నీట్గానే ఉంటుంది.
మనం బాపట్ల స్టేషన్ కూడా వచ్చేసింది. బాపట్ల స్టేషన్ కూడా వచ్చి బీపీపీ. జనం అయితే మామూలుగా లేదు ట్రైన్ ఎక్కడానికి. సో ఫుల్ క్రౌడ్. స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం అందరూ ఎక్కారు. ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి చీరాల. ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో ఉంది. బాయ్ బాయ్ బాపట్ల. ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ అయినా జనాలు దిగుతున్నారు. సో ఖాళీ అయితే లేదు. అందరికీ తెలిసిందే సిట్టింగ్స్ 3+3 మాటకి. ఇటు 3 అటు 3. ట్రైన్ అయితే గట్టిగా కొడుతున్నాడు. 102. మ్యాక్సిమం స్పీడ్ అయితే టచ్ కూడా చూద్దాము. 103. 109 అయితే టచ్ చేశాడు. ఇంకొకటి ఉంది 110 టచ్ అవుతుందో చూద్దాం. చీరాల రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. చీరాల కోడ్ వచ్చి CLX. మా వాడితే స్పీడ్లో అసలు తగ్గట్లేదు. 110 అంటే 109, 108 అయితే పక్కా క్రాస్ చేస్తున్నాడు. 110 మించి మనం పోకూడదు కదా, మన లిమిట్ అంతే. మనం ఇక్కడ చూసుకుంటే మన భోగి మీద మన స్పీడ్ కూడా మెన్షన్ చేసింది 110. చీరాల నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్టాప్లో మినిమం 2 minutes ఆపుతున్నాడు అంతే. బాయ్ బాయ్ చీరాల. మన ట్రైన్ చూసుకుంటే మొత్తం 9 జనరల్ బోగీలు ఉంటాయి, 3 AC బోగీలు, 8 రిజర్వేషన్ బోగీలు, 2 SLRD అనమాట, ఒక ప్యాంటీ కారు. ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసింది. ఒంగోలు స్టేషన్ కూడా వచ్చి OGL. ట్రైన్ అయితే 26 నిమిషాలు లేట్లో నడుస్తుంది. మ్యాక్సిమం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. లోపల కూడా కొంచెం క్రౌడ్ తగ్గింది. మన ట్రైన్ అయితే ఒంగోలు స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. టైం చూసుకుంటే 8:44. మనం నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే సింగరాయకొండ, దాని తర్వాత కావలి, దాని తర్వాత బిట్రగుంట, దాని తర్వాత నెల్లూరు, దాని తర్వాత గూడూరు, తర్వాత నాయుడుపాడు, తర్వాత సూళ్ళూరుపేట, లాస్ట్ MGR చెన్నై సెంట్రల్. బిట్రగుంట అంటేనే గూడ్స్ ట్రైన్ అడ్డా అన్నమాట. ఇప్పుడే స్టేషన్ నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది. LHTకి వచ్చేస్తాం. ర్యాప్ 7 లోపో. మనకి బిట్రగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి BTT. ఇప్పటికీ మనం సగం దూరం వచ్చాం. విజయవాడ నుంచి బయలుదేరి 220 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా మనమైతే ఇంకొక 210 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10 అయింది. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. ఈ నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి NLR.
జనం అయితే చాలా మంది ఉన్నారు జనరల్ కోచ్ ఎక్కడానికి. పార్సల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే. వన్ 2711 అన్నమాట. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళినప్పుడు 12711, చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు 12712 అన్నమాట. మ్యాక్సిమం సగం ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది నెల్లూరు రైల్వే స్టేషన్లో. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి గూడూరు. మన ఇండియాలోనే అతిపెద్ద రైల్వే కార్వ్ ఎక్కడ ఉందో కింద అయితే కామెంట్ చేయండి. సౌండ్ అయితే మామూలుగా ఉండదు, దీన్ని కొద్దిగా వినాలనిపిస్తూ ఉంటుంది. మనమైతే గూడూరుకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. గూడూరు వచ్చేసాము. ట్రైన్ ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్లోనే నడుస్తుంది. క్లాస్ 7 లేకపోతే కోరమండల్ ఎక్స్ప్రెస్. హౌరా చెన్నై షాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అన్నమాట. LHBకి వచ్చేస్తా నడుస్తుంది ట్రైన్ అయితే. దాని స్పీడ్ 160, మన స్పీడ్ 110. మనకి గూడూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. మీరైతే ఇంకా లైకిల్ కూడా కొట్టలేదు. వెల్కమ్ టు గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఒక ట్రైన్ ఉంది. హౌరా సికింద్రాబాద్ గూడూరు ట్రైన్ అన్నమాట. బాయ్ బాయ్ గూడూరు రైల్వే స్టేషన్. వెళ్ళికి వెళ్తాం తొందరగానే. ఇక్కడ నుంచి ఇంకా 3 స్టాప్స్ ఉన్నాయి. నాయుడుపేట, సుళ్ళూరుపేట అండ్ లాస్ట్ మన చెన్నై సెంట్రల్, MGR చెన్నై సెంట్రల్. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. నాయుడుపేట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి NYP. జనం అయితే గట్టిగానే ఉన్నారు ఇక్కడైతే. నాయుడు గారి దగ్గర నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ నాయుడు గారు. పక్కన మనకి ఆటోమొబైల్ గూడ్స్ క్యారియర్ అయితే ఉంది. సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము. మన ఆంధ్రాలో లాస్ట్ రైల్వే స్టేషన్ సూళ్ళూరుపేట. దీని తర్వాత మనం అయితే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాం. బాయ్ బాయ్ సూళ్ళూరుపేట. మన ఎదురుగుండా తీసుకుంటే ఇక్కడ ఫెన్సింగ్ అయితే కట్టారు, జంతువులు ఏవి రాకుండా ట్రాక్ మీదకి. జూమ్ చేస్తున్నాను. ఇలా కట్టడం వల్ల మంచిది. ఆవులు లాంటివి వచ్చి చాలా వరకు చనిపోతున్నాయి ట్రాక్ మీద వచ్చి.
చెన్నై సెంట్రల్ స్టేషన్కి అయితే ఇంకొక 4 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లో మనకి స్టాప్ అయితే వచ్చేస్తుంది. ట్రైన్ అయితే ఒక 20 నిమిషాలు లేట్లో ఉంది. బేషన్ బీచ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు స్టాప్ అయితే లేదు. చెన్నైకి వన్ ఆఫ్ ద మోస్ట్ సపోర్టింగ్ స్టేషన్ అయితే ఇది. మనం ఇక్కడ దూరంగా చూసుకుంటే వందే భారత్ కూడా ఉంది. వైట్ కలర్ వందే భారత్. లోకో షెడ్ మాట ఇది. సో లోకస్ అన్నీ ఇక్కడ ఇదే కాదు, ఇంకా 5-6 లైన్లు ఉన్నాయి అటు సైడ్ మొత్తం. Lap 4 విజయవాడ. ఫైనల్గా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి MAS. ఇది ఫ్రెండ్స్ పినాకినికి సంబంధించిన వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు, నచ్చకపోతే కూడా ఏం చేయాలో మీకు తెలుసు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్.